వస్తారు వాళ్ళు పెడతారు ఇంటికి ఏం రాను దండం నీకు ఇంటికి నీ పెళ్ళానికి నీకు దండం ఇంకేం రానులే వచ్చినాక మంచిగా బుద్ధి చెప్పి తోలుతుండ్రు కదా మళ్ళీ ఇలా కొనాలి పొడి ఇలాకి ఒకటే ఎప్పుడు వస్తాయి దాటాక రోజు వస్తారు వాళ్ళు పెడతారు అమ్మా ఎప్పుడు వచ్చిన ఇదే గొడవలమ్మా నీ కోడలు నీ కొడుకుతోటి పోతాలే మేము ఏం ఉండం గాని పోంపా ఎందుకు వీళ్ళతో ఊరికే రావాలి ఎప్పుడు రోజు గొడవ పెట్టుకో వచ్చినప్పుడల్లా గొడవని పిల్లమాట అయితే కట్టింటాడు గుర్తొస్తాడు ఏమైనా ఇంకా పోదామంటే అట్లే కూర్చున్నావు అరే చికెన్ గిన్నె వేస్తారు ఇంక వండి పెడతారా అని తిందామని కూర్చుంటున్నావు బస్సులన్నీ వస్తున్నాయి పోతున్నాయి పదా పోదాము అక్కడిక్కడ వస్తాం బస్సు వస్తుంది ఆడ అరే పనికి మాలిందానా మీ అన్న పైసలు తీసుకున్నాడు ఇస్తాను ఇంటికి వచ్చినాక పైసలు ఎందుకు ఇచ్చినావు నువ్వు నొల్లి పెట్టుకుంటా నాకేం తెలుసు నొల్లి పెట్టుకున్నా ఆమె ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది నేను నొల్లి పెట్టుకొని వచ్చినా ఇట్లా రాక పండుగ రోజు పోయిన సంవత్సరం కూడా వాడు ఫోన్ చేస్తే ఉంటా అన్నాడు మన పోయిండు అత్తగారింటికి ఈ సంవత్సరం వస్తేనే ఈ లొల్లి సరేలే నా బుద్ధి నాకు వచ్చిందిలే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకున్నా మంచిగా చేసి పిల్లలు ఆకలిగా ఉన్నారు పదా పోదా బస్సు వస్తుంది ఛార్జీ పైసలు లేవే నా తానా ఛార్జీ పైసలు లేకుండా ఇస్తావా నువ్వు అన్ని ఇంటికి పోయినాక ఇస్తా అన్నాడు ఏంది ఇంటికి పోయినాక ఇస్తా అన్నాడు బాగున్నావు నువ్వు కూడా మరి ఇప్పుడు ఎట్లా పోవాలి నడుచుకుంటూ పోదామా పోంపా మరి చెప్పరా ఎటు పోదామంటే ఊర్లో గట్ల తిరగడానికి పోదాంపా అక్క ఎప్పుడు వచ్చినావు బాగున్నా తమ్మి దావత్ ఇస్తున్నావు ఏం దావత్ ఇచ్చినాయి ఏమక్క ఇంటి దగ్గర ఏమో మరి గీడ కూర్చొని ఫస్ట్ స్టాప్ లా పోలే ఇంటికి ఎప్పుడు వచ్చి ఏమో మేము బయటకు వచ్చేటోళ్ళ కల్లా ఏమే ఇలా వదిలే కొట్లాడిరు ఏమనుకున్నారో ఇక అడిగి పోతున్నాం ఏమైంది అక్క ఏం కాలేదు తమ్మి ఏమైంది వచ్చినందుకు మంచి మర్యాద ఏమైంది రాజా రాకన కట్టించుకుంటా లేదా మళ్ళీ లేదు అరే నాకేనా కట్టించుకున్నాడు అరే మాకన కట్టక అయితే మేము కట్టించుకుంటాం ఏమొద్దులే తమ్మి మీ అక్కోళ్ళు మీ చెల్లి ఉండరు నేనే ఏమొద్దు తమ్ముడు ఏమొద్దులే చెప్పు అందరం లేమా అన్నదల్లం అందరం కట్టక్క మేము అన్నదల్లం కదా కట్టు ఏమొద్దు తమ్మి ఎందుకు మీ అక్కోళ్ళు మీ చెల్లి పోయినసారి కడితే కూడా మాకు మంచిగా అనిపించింది కట్టక ఈసారి మా ఊరు ఆడపిల్ల కట్టు